తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం కావాలి. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ ప్రకటనపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలు. టీడీపీ పాలనపై శ్యామలో తీవ్ర ఆరోపణలు. వైసీపీ ట్రాప్ లో పడొద్దు. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు హితవు. కేంద్ర బడ్జెట్ పై సీఎం దామి ప్రశంసలు. మోదీ విజనరీ నాయకత్వానికి ప్రతిబింబం. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్యాకేజ్ అవసరం. డిప్యూటీ సీఎం సురేందర్ చౌదరి. సంస్కరణలు, వృద్ధి, ఆర్థిక క్రమశిక్షణపై బడ్జెట్ దృష్టి. సీఎం యోగి ప్రశంసలు. విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్ల భారీ ధర్నా. ఆందోళన ఉధృతి. లోక్సభలో రాహుల్ వ్యాఖ్యల దుమారం. రాజ్నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం. 2026లో విజయం మనదే. టీవీకే వార్షికోత్సవంలో దళపతి విజయ్ గర్జన. రాహుల్ గాంధీపై కంగనా ఫైర్. పార్లమెంట్లో గౌరవం లేదంటూ విమర్శలు. హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లైనా సిట్ విచారణ ముగియకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో విచారణను త్వరగా పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. సిట్ను తప్పుపడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని, చట్టాలను అందరూ గౌరవించాలని అన్నారు. తనతో పాటు తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న అనుమానాలు ఉన్నాయని కవిత చెప్పారు. సిట్ అధికారులు పిలిస్తే విచారణకు హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, సహకారం అందిస్తానని ఆమె స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసిందని సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. విచారణ కొనసాగుతున్న దశలోనే కేసును చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించడం అనుచితమని ప్రశ్నించారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు ఏ ఆరోపణను నేరంగా పరిగణించరాదని రాజ్యాంగ సూత్రమని గుర్తు చేశారు. పోలీసులకు దర్యాప్తు హక్కు మాత్రమే ఉందని, తీర్పు చెప్పే అధికారం లేదని స్పష్టం చేశారు. సిట్ చీఫ్ వ్యాఖ్యలు పక్షపాత దర్యాప్తుపై అనుమానాలు కలిగిస్తున్నాయని విమర్శించారు. తీర్పులు పోలీసు ప్రకటనలతో కాదు, కోర్టుల ద్వారానే రావాలని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పాలనలో వైఎస్ఆర్సీపీ నేతలపై హింస నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. కేవలం 2 రోజుల్లో 3 మాజీ మంత్రులు, 2 మాజీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్టు తెలిపారు. ఈ దాడులన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ అనుచరులే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, చట్టపాలనకు తీవ్ర ముప్పు ఏర్పడిందని శ్యామల హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆ అక్కసుతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించే కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా వైసీపీ డ్రామాలు చేస్తుందని, వారి ట్రాప్లో పడొద్దని సూచించారు. ఈ రోజు పార్టీ సీనియర్లతో టెలికాన్ఫరెన్స్ లో కార్యకర్తలు సంయమనం పాటించేలా నేతలు బాధ్యత వహించాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే తమ ప్రధాన ఎజెండా అని సీఎం స్పష్టం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వైసీపీకి మనకు తేడా ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. డెహ్రాడూన్లో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కేంద్ర బడ్జెట్ను ప్రశంసించారు. 9వ వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందిందని అన్నారు. ఈ బడ్జెట్ మోదీ విజనరీ ఆలోచనలకు ప్రతిబింబంగా ఉందని పేర్కొన్నారు. 2026-27 నాటికి దేశ అభివృద్ధి ఆశయాలను నెరవేర్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. దేశాన్ని వేగవంతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తి ఈ బడ్జెట్కు ఉందని సీఎం ధామి విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ సమావేశాలపై డిప్యూటీ సీఎం సురేందర్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ను యూటీగా కాకుండా రాష్ట్ర బడ్జెట్గా ప్రవేశపెడతామని తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్యాకేజ్ను డిమాండ్ చేస్తామని చెప్పారు. గత 11 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటనతో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. వ్యవస్థను సరిచేసి పునరుజ్జీవింపజేయడానికి భారీ ప్యాకేజ్ అవసరమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర బడ్జెట్పై స్పందించారు. ఈ బడ్జెట్లో సంస్కరణలు, ఆర్థిక వృద్ధి, ఆర్థిక క్రమశిక్షణపై స్పష్టమైన దృష్టి కనిపిస్తుందన్నారు. ఈ మూడింటిని సమన్వయం చేస్తూ బలమైన భారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ విజన్కు ప్రతీకగా ఉందన్నారు. ప్రాథమిక హక్కులతో పాటు పౌరుల కర్తవ్యాలపై కూడా బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
రైతులు, యువత, మహిళలు, పేదల ఆశయాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించబడిందని సీఎం యోగి స్పష్టం చేశారు. విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన తీవ్రతరమైంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,800 మంది రీడర్లు గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల తమ ఉపాధి కోల్పోతున్నారని రీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచురితమైన మ్యాగజైన్ కథనాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని రాష్ట్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుపట్టారు. ధృవీకరణ లేని కథనాలు, సభలో లేని వ్యక్తుల ప్రస్తావన సభా నిబంధనలకు విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా అంశాల్లో బాధ్యతారాహిత వ్యాఖ్యలు సరికాదని రాహుల్ గాంధీని మందలించారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ తన వ్యాఖ్యలు మాజీ ఆర్మీ జనరల్ ప్రచురించని జ్ఞాపకాలు నోట్స్ ఆధారంగా చేసినవని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి. తమిళగ వెట్రి కళగం పార్టీ 3వ వార్షికోత్సవం సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీవీకే రాజకీయ ప్రవేశంతో 2026 ఎన్నికలు చరిత్రలో సరికొత్త అధ్యాయంగా మారతాయని తెలిపారు. స్పష్టమైన వ్యూహం, అంకితభావంతో అధికార లక్ష్యాన్ని చేరుకుంటామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. సిబిఐ విచారణలు, సినిమా విడుదల ఆటంకాలు ఎదురైనా తన రాజకీయ సంకల్పం తగ్గేది లేదన్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే రాజకీయ కోటలకు సవాల్ విసిరే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చర్చలో ప్రస్తావించిన పుస్తకం ఇప్పటి వరకు ప్రచురణకే రాలేదని, దాని ప్రామాణికతే అనుమానాస్పదమని అన్నారు. అది నిజమైనదైతే సంబంధిత వ్యక్తులు కోర్టును ఆశ్రయించేవారని రక్షణ మంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సెన్సార్ సర్టిఫికేట్కే ఆధారాలు అవసరమని, ధృవీకరణ లేకపోవడం అసత్యానికి సంకేతమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ గౌరవాన్ని, ఎంపీల ప్రతిష్టతను ప్రతిపక్షం లెక్క చేయడం లేదని విమర్శించారు. దాదాపు గంటసేపు సభలో గందరగోళం సృష్టించారని కంగనా రనౌత్ ఆరోపించారు. హుస్నాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించారు. అధికారులు, రాజకీయ నేతలు, వారి కుటుంబాల ఫోన్లను ట్యాప్ చేయడం అత్యంత నీచమైన నేరమని ఆయన ధ్వజమెత్తారు. విచారణకు పిలిస్తే స్పందించాలని, భయభ్రాంతి, హింసాత్మక నిరసనలు రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనని విమర్శించారు. వ్యక్తుల ఆర్థిక, వ్యాపార, కుటుంబ రహస్యాల్లో దొంగతనం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. హుస్నాబాద్లో మహాలక్ష్మి పథకం, బస్సు ప్రయాణం, గ్యాస్, విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రజలకు చేరవేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి కొనసాగించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.